బొల్లమల్ల యాదవ్ గారు అంటే వస్తామని అనేది మీరు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే పోయినసారి కూడా ఇట్లాగే అన్నారు, కానీ ఒకరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చారు, తర్వాత రాలేదు అనేటువంటిది. ఈసారి ఖచ్చితంగా డిబేట్లో పాల్గొంటారు అనేటువంటిది అనుకోవాలా? ఎందుకంటే కేటీఆర్ ఇవాళ వ్యక్తం చేసిన అనుమానం చూస్తే మళ్ళీ రారా అనేటువంటి చర్చ కూడా ఇవాళ అసెంబ్లీలో అక్కడున్న వాళ్ళు చిట్చాట్ సందర్భంగా చాలామంది మాట్లాడుకున్న సందర్భం వచ్చింది. ఇంతకుముందేమో ప్రభుత్వ వైఫల్యాలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి డిమాండ్ చేస్తాం, నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కానీ ఇప్పటికీ నెరవేర్చలేదు కాబట్టి వైఫల్యం క్లియర్గా అవబడుతుంది. కాబట్టి ఈ వైఫల్యాల గురించి ప్రశ్నించాల్సిన సందర్భం వచ్చింది, సమయం వచ్చింది. కాబట్టి ఇంకా వేచి చూసే ధోరణి ఉండదు. డెఫినెట్గా ప్రతిపక్ష నాయకుడిగా అడగాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అసెంబ్లీ సమావేశాలలో రేపు జరగబోయే వాటిలలో మా వాదన వినిపించడానికి ప్రతిపక్ష నేతగా ఆ హోదాలోనే మీరు కోరుకుంటున్నట్టే రావడానికి సిద్ధమని చెప్పేసి మా నాయకుడు చెప్పిండు. మేము కూడా రావడానికి సిద్ధపడుతున్నారు మా నాయకుడు. కొన్ని సందర్భాలలో ఇప్పుడే వచ్చి వారి హోదాకి వారి అనుభవానికి మాట్లాడితే కొన్ని రోజులు ఓపిక పట్టొచ్చు కదా అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ కొత్తగా వచ్చిన ప్రభుత్వం అని చెప్పేసి అని అంటూ ఉంటే ఇటువంటి సందిగ్ధ పరిస్థితులలో వద్దులే అని చెప్పేసి కొంత మౌనం వహించారు. కానీ ఇప్పుడు అవసరం లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి డెఫినెట్గా మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు కోరుకుంటున్నట్టు డెఫినెట్గా అసెంబ్లీకి వస్తారు, ఇబ్బంది ఏం లేదు. కానీ మేమేమంటామంటే ముఖ్యమంత్రులు మాత్రమే ఉంటారు. అది ఏ వయసు వాళ్ళు ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు అనేది దానికంటే ఎవరు కూర్చున్నారు అన్న దానికంటే ఆ సీటు గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అధికారిక కార్యక్రమాలలో కూడా మాజీ ముఖ్యమంత్రి మీద మాజీ ప్రభుత్వం మీద విరుచుకుపడి అనవసరమైన భాషలు ఉపయోగించి మాట్లాడితే అది గౌరవప్రదంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఉండదు, ఆ ముఖ్యమంత్రి హోదాకు కూడా తగ్గట్టు ఉండదు అని అనేది అనేక సందర్భాలు అందరూ ఉల్లంఘిస్తున్నారు కదా అంటున్నా. నేను అనేది వీళ్ళు వాళ్ళనే కాదు, అధికార కార్యక్రమాలు గతంలో లాగా ఈ లిమిటేషన్ రాజకీయాలు కాదు అనేటువంటిది ఉందా అన్నప్పుడు అట్లా ఏమీ లేదు కదా. అధికార కార్యక్రమాల్లో కూడా ఇప్పుడు ప్రధానమంత్రుల్ని దూషించడమో కేంద్ర మంత్రులు దూషించడమో. మీరు మంచిగా మాట్లాడతారు, నేను ఎక్కడన్నా భాష తప్పుగా మాట్లాడితే నా మాదిరిగానే మీరు మాట్లాడే రూల్ ఏం లేదు కదా. నేనేమంటున్నా అదే కరెక్టే. అంటే ఆ వాల్యూస్ నేనేమంటున్నా అంటే ఒకనాడు మీరు చెప్తున్నారు ఇట్లా మాట్లాడాలి అనేది కాదంటలా. గతంలో బీఆర్ఎస్ అధికారులప్పుడు కొన్ని తప్పులు చేసినా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నా ఇది ఒక ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ కరెక్ట్ అని నేను అంటలా. కానీ మేము అధికారులప్పుడు కరెక్ట్గానే ఉన్నామని ఆ రివ్యూ చేసుకుంటే అందరికీ ఉపయోగం ఉంటుందంటారు. వీళ్ళైనా వాళ్ళైనా ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా. అది అధికారులు ఉన్నప్పుడు చేసిన తప్పు వీళ్ళు అధికారులకు వచ్చి అదే చేస్తున్నారు కదా అంటున్నా. మేము రివ్యూ చేసుకునే అవసరం సందర్భం వచ్చింది మాకు, మేము రివ్యూ చేసుకుంటూనే ఉన్నాం. కానీ అది పునరావృతం కావాలి. పోయినసారి మీరు ఇట్లా మాట్లాడేది కాబట్టి మేము ఇట్లా మాట్లాడతామని అనేది మంచిది కాదు, మంచిది కాదు అని చెప్పేసి అని అంటున్నాం. అడుగుదాం శ్రీనివాస్ గారు. ఇక్కడ 2-3 అంశాలు అంటే ఇవ్వాల్సిన సమయం ఇచ్చాం, ఇక నేను కొడితే మామూలుగా కొట్టను కదా అని కూడా మొన్న అన్నారంటే బహుశా కొట్టడానికి వస్తున్నట్టుంది. బడ్జెట్ సమావేశాలకి రెడీగా ఉన్నారా కొట్టించుకోవడానికో మరి తిరిగి మళ్ళీ కొట్టడం అంటే భౌతిక దాడులని కాదు నా ఉద్దేశం. మళ్ళీ మీరు దాన్ని అర్థం చేసుకోకండి. మీ